నూతనంగా నియమితులైన రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి వేముల బేబీరాణి గారిని అభినందించిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు. జగ్గైపేట నియోజకవర్గంలోని ఈ రోజున జగ్గైపేటలో రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి వేముల బేబీరాణికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆదేశాలతో నూతనంగా నియమించిన సందర్భంగా వారిని ఈరోజు జగ్గైపేట పట్టణంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. అనంతరం ఇటీవల కాలంలో రాష్ట్ర సంచార జాతుల అధ్యక్షుడిగా నియమితులైన చిల్లకల్లు గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాసరావును సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, పదవి అలంకరణ కాదు, పదవితో సంబంధం లేకుండా కార్యకర్తలను కలుపుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి కష్టపడాలని, ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో వారికి రాబోయే రోజుల్లో జగన్ 2.0 పాలనలో వారికి ఉన్నత స్థాయి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని, ప్రభుత్వం వచ్చిన 11 మాసాలు అవుతున్న పాలన కంటే కేసులు నరుక్కోవడం, చంపడం తప్ప సంక్షేమం అనే మాట ఊసేలేదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. మనం అందరం కలిసి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క దాడులను ప్రజలకు తెలిసేలా ఎండగట్టాలని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రతిపక్షంగా మనం పోరాటం చేయాలని కోరారు. వేముల బేబీరాణి మాట్లాడుతూ, నాకు ఈ పదవి రావడం గర్వకారణం. ఇప్పటి వరకు నేను బీసీని అందరినీ కలుపుకొని తమ వంతు కృషిగా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిచాను. నా పనితనాన్ని గుర్తించి ఈ పదవి రావడం కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పెండి శ్రీనివాస్ గారు మరి ఇట్లా బేబీరాణి గారు వస్తున్నారంటే కోదాడ 12 వెళ్తున్నారు. మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి అనుకుంటున్నాం. అంటే తప్పనిసరిగా మరి నూతనంగా పదవి చేపట్టిన వాళ్ళని మనం అభినందిస్తేనే వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు అని చెప్పిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరి గౌరవనీయులు మాజీ ఎంపీపీ పెండి శ్రీనివాస్ గారు, అలానే వేదిక పోయినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు మిత్రులు మనోహర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ సోదరిమణి మరి ప్రత్యేకంగా ఈ సంచార జాతుల మీద పనిచేస్తున్నందుకు గాను మరి వివిధ రకాలుగా అధ్యయన రిపోర్ట్లన్నీ కూడా మరి ప్రభుత్వానికి కానీ మరి జాతీయ బీసీ కమిషన్ కానీ సమర్పించడంలో వారు చూపిన చొరవకి గుర్తించి మరి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అలానే శేషయ్య గారు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, అలానే మరి వినోద్ గారు అందరూ కూడా చెప్పారు. బేబీరాణి గారు మనకి మరి జగ్గైపేట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆత్మీయురాలుగా ఉండి మరి ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఏదైనా ఆహ్వానిస్తే వెంటనే కార్యక్రమానికి రావటం, దాన్ని విజయవంతం చేయడంలో మరి ఆవిడ చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో బీసీ వర్గాలని సమన్వయపరచడంలో కానీ మరి పార్టీలోకి వాళ్ళందరినీ కూడా ఆకర్షించడంలో కానీ మరి బేబీరాణి గారు విశేషమైన కృషి చేస్తూ మరి స్వయం కృషితోని ఒక న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి మరి ముఖ్యంగా మొట్టమొదట బీసీ సంఘాల ఐక్యవేదికగా పనిచేస్తూ తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బలమైన పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ఈ పార్టీ ద్వారా అయితే తప్పనిసరిగా ఆవిడికి రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా మరి ఎక్కువ మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించి తద్వారా వారికి అనేక రకాల పదవులు ఇప్పించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా మంచి గుర్తింపు ఇవ్వచ్చు అని చెప్పి మరి ఆవిడ లక్ష్యంతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీలో చేరటం, తర్వాత మరి సంతాల రామకృష్ణారెడ్డి గారు కానీ దేవినేని అవినాష్ గారి యొక్క ఆశీస్సులతోని మరి నిన్ననే ఆవిడ రాష్ట్ర మహిళా కార్యవర్గంలో కార్యదర్శిగా మరి స్థానాన్ని సంపాదించడం జరిగింది. జగ్గైపేట నియోజకవర్గం తరఫున ఆ భగవంతుడు ఆవిడకి అన్ని కూడా మంచి జరగాలని, ఆవిడ రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు రావాలని ఆవిడని ఆశీర్వదిస్తాము. థ్యాంక్ యూ.
వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, తన్నీరు నాగేశ్వరరావు నాయకత్వం. జై జగన్, జై జగన్. కోరటి శ్రీ గారు